తాత రాలే. ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఏముంది ఇవాళ పేపర్లల్లా అంటే ముందుగా అలా మహాపత్రికను పట్టుకొచ్చిన. మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా? ఓ అమ్మా కోళ్ళగా మొత్తం ఈ నడుమ మొత్తం సిర్రు బొర్రు సిర్రగోనే ఆడుతుందిలా బీజేపీ హైకమాండ్తోటి, బీజేపీ నాయకులతోటి, బీజేపీ లీడర్లతోటి. రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే మేకప్ మెన్లు టేబుల్ దుడిచే వాళ్ళకే టికెట్లా? రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. గౌతమ్ రావు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తీవ్ర అసంతృప్తి. కిషన్ రెడ్డి టార్గెట్గా ఈ రకంగా ఈ కోళ్ళగా లెంకలు కొడుతుందట. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఒక్కసారి ఈ కోళ్ళగా పంచాయతీ ఏందో మనం తెరలోపడి పోదాం. రాజాసింగ్ ఇది గోషామహల్ ముగ్దారి. ఇక మరి గోషామహల్ ఎమ్మెల్యేగా ఇది తన కర్తవ్యాన్ని ముందుకు తీసుకొని పోతుంది కోయ్యాగా. ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ? మరి ఇప్పుడు హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ల జాతర సురువైంది. ఇక ఇది 25వ తారీఖు నాడు పిల్లగాడ అనేది బయటపడే కాలం ఉంది. ఇక మరి ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అంటే మేకప్ మెన్లకే, టేబుల్ దుడిచే వాళ్ళకే టికెట్లు ఎందుకు ఇస్తుర్రు? అది కూడా మళ్ళా మీ సొంత ఇలాకల మీ నియోజకవర్గాలలోనే ఇచ్చుకుంటున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఇక ఈ రాజాసింగ్ కోళ్ళగా ఈ బీజేపీలో ఎప్పటి నుండి కాడెత్తేస్తుందయ్యా అంటే జిల్లా అధ్యక్ష పదవుల కానుంచి వెళ్ళి ఈ రాజాసింగ్ కోళ్ళగా గోషామహల్ ఎమ్మెల్యే కాడెత్తేసుకుంటా సిర్రుబొర్రులు ఆడుకుంటా ఇక ఇటు అటు కోళ్ళగా దుర్పరిస్తుంది. ఎందుకు ఏం కదా అంటే ఇక మరి రాజాసింగ్ కోళ్ళగల కాదని, ఈయన అనుచరులు కాదని జిల్లా అధ్యక్ష పదవులల్లా కొద్దిగా అంతా ఈ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కొన్ని కోళ్ళగలు అంతా గోల్మాలు వ్యవహారం చేసినాయి. దీన్ని కడకు నూకినాయి కాబట్టి ఇక జిల్లా అధ్యక్ష పదవుల కాంచి మొదలు పెడితే ఒక్కడే మునుం పెట్టి గుణక పురాణం పెట్టి వాళ్ళ లీడర్లనే, వాళ్ళ సొంత పార్టీ లీడర్ల మీదకే దుమ్ము రేపుతుంది కోళ్ళగా. ఇది అసలైన పంచాది. ఇక ఆడికి వెళ్ళి ఇప్పుడు హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ల దాకా వచ్చింది కథ. ఇక ఈడ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఎందుకు ఇస్తారు టికెట్లు? లేరా? పెద్ద నాయకులు ఉన్నారు, అనుభవం ఉన్న లీడర్లు ఉన్నారు. మరి గాళ్ళను కాదని మీరు గీళ్ళకి ఎందుకు ఎసరు పెడుతున్నారు అని కిషన్ రెడ్డి మీదకి నాలుక ఇంత పొడుగు జాపుకుంటూ మాట్లాడుతుండు రాజాసింగ్. ఇక గిది కథ. ఇక మరి ఎట్టడ సంగతి తాత హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ ఏంది అంటే ఇక ఇంట్లో హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ. ఇక ఇంట్లో మొత్తము 112 సీట్లు. 112 సీట్లల్లా మొత్తం గిట్టు పోదాం. అది ఒక్క నిమిషం. 81 మంది కార్పొరేటర్లు, 81 మంది కార్పొరేటర్లు 15 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్సీలు. ఇక ఈ మొత్తం కలిస్తే 112. ఇక ఇది ఈ హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ల పండుగ ఇక 20వ తారీఖు నాడు పిల్లగాడ అనేది బయటపడేది ఉంది. ఇక మరి ఇంట్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంది ఏం కథ తాత అంటే ఎంఐఎంకు 49, కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 24, బీజేపీకి 25. వీళ్ళందరూ కలిసి
ఇక ఇంట్లో ఇప్పుడు కథ ఏమి నడుస్తుందయ్యా అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వనగూడి ఈ ఎంఐఎం వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. లోపటంగా వీళ్ళంతా ఒక ఫెవికాల్ బంధంలాగా ఏర్పాటు చేసుకున్నారు అనేది ఇప్పుడు అది ఉండగా బండి కోళ్ళలాగా దునుకులాడుతుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగా ఎంఐఎంలకి సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు మరి ఇటా అటా. అసలు వాళ్ళు రేపు బహిష్కరణ చేస్తారా, ఇంకేం చేస్తారు, ఏంది ఏం కథ అనేది లోకమంతా అనుకుంటుంటే లేదు ఈ కోళ్ళాగలన్నీ ఎంఐఎంకే సపోర్ట్ చేస్తాయి అనేది ఇప్పుడు బండి కోళ్ళాగా చిన్న సన్నగా ఎగురుతలేదు, భూమికి ఇంత తెగురుతుంది బండి కోళ్ళాగా. ఎవరు? బండి సంజయ్. ఇక గిది కథ. మరి ఇక ఇది రేపు ఎక్కడ ఏంది ఏం కథ అంటే ఇక ఇంట్లో ఇప్పుడు బండి కోళ్ళాగానేమో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంకు సపోర్ట్ చేస్తున్నారని వీళ్ళంతా ఒకటే బంధం అనేది ఏమో బండి కోళ్ళాగా ఎగురులో పెడుతుంటే ఈ సొంత పార్టీ లీడర్ల మీదనే రాజాసింగు ఇక ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఏమని? మీకు టేబుల్ దుడిచేటోళ్ళకే టికెట్లు ఎట్లా ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, మేకప్ మెన్లకు ముఖానికి మేకప్ వేసేటోళ్ళకు మీరు టికెట్లు ఎట్లా ఇస్తారు, మీ కళ్ళకు గానొస్తలేరా అనుభశాలులు, పెద్ద లీడర్లు పెద్ద నాయకులు మీ కంటికి ఎందుకని కనబడతలేరు అనేది ఇప్పుడు ఈ కోళ్ళగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. మొత్తానికి హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ ఇగో ఈ రకంగా ఉందిలా. చలో.